సహకార సంఘాల్లో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గతంలో ఎన్నికైన వారిని కొనసాగించాలని వారు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. ఈ మేరకు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సహా పలువురు ప్రాథమిక సహకార సంఘాల ప్రతినిధులు లోక్భవన్లో గవర్నర్ను కలిశారు. ప్రాథమిక సహకార సంఘాల పాలక మండళ్లకు సంబంధించిన అంశంపై వినతి పత్రం అందించారు. ప్రభుత్వం ఎన్నికలు జరపకుండా అనుకూలంగా ఉన్న వారిని నామినేట్ చేయాలని చూస్తోందని, నామినేటెడ్ పద్ధతిన నియామకాలు చేయడం సహకార సంఘాల చట్టానికి విరుద్ధమని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వెల్లడించారు. ప్రకారంగా నడుచుకోండి, మీరు చేసినటువంటి అపాయింట్మెంట్స్ చెల్లవనేటువంటి విషయాన్ని కోర్టు తన డైరెక్షన్ ద్వారా చెప్పినప్పటికీ, వీళ్లే కొనసాగుతున్నప్పటికీ కోర్టు డైరెక్షన్ తర్వాత మళ్లీ రకరకాల ప్రయత్నాల ద్వారా వీళ్ళని తప్పించి నామినేట్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది కాబట్టి మరి రాష్ట్రంలో మొదటి పౌరుడిగా వీళ్ళకు ఉండేటువంటి హక్కుల్ని, వీళ్ళకి జరగాల్సినటువంటి న్యాయాన్ని చేయడంలో మీ ప్రమేయం అవసరం అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు తప్పకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సినటువంటి సూచన ప్రభుత్వానికి చేస్తా అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది.